యేసయ్య మాటలే కాదు, యేసయ్య పాటలు కూడా కొన్ని జీవితాలను ప్రభావితం చేసినాయి, మార్చినాయి. లోకంలో ఎన్నో రకాల పాటలు ఉంటాయి కానీ అవి మనుషుల్ని ఉరుతొలగిస్తాయి, కాసేపు ఉడికిస్తాయి, కానీ తర్వాత వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఉంది. రైల్వే స్టేషన్కి వెళ్ళింది ఒక ఆమె దూకుదామని, రైలు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళింది ఒక సోదరి. ఆమెకి ఏం బాధలు ఉన్నాయో, ఏం కష్టాలు ఉన్నాయో, దేన్ని బట్టి ఆమె ఇబ్బంది పడు. చిన్న వయసే, పిల్లలు ఇద్దరు ఏమో పిల్లలు, మరి ఏం టార్చరో ఏమో, పిల్లలు ఇద్దరు ఏమో పిల్లలు, మరి ఏం టార్చరో ఏమో. అంటే మనకు తెలియదు, ఆమె ఫోన్ చేసి చెప్తే తెలిసింది. అంటే మనకు తెలియదు, ఆమె ఫోన్ చేసి చెప్తే తెలిసింది. నేను బ్రతికున్నానన్నా, ఇంకా చావాలని కూడా అనుకోవటం లేదు. ఏమైనా కానీ పోరాడతానన్నా, పోరాడతాను, ఇక చచ్చే ఆలోచన మాత్రం నేను చేసుకోనని ఆమె మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. యేసయ్యా, నీ మాటే కాదు, నీ పాటలో నీ మాట కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలిగిద్ది, ఒక జీవితాన్ని సంధించగలిగిద్ది, ఒక ఆత్మహత్యను ఆపగలిగిద్ది. నీ కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి అని దేవుని మహిమపరచుకున్నాను. ఆ పాట పాడుతాను ఇప్పుడు. పరిచర్యకు తోడ్పాటుగా మరి దైవజనుడు పాపం చిన్న పరిచర్య, చాలా పోరాటాల మధ్య చేస్తున్న పరిచర్య, చాలా వ్యతిరేకతల మధ్య చేస్తున్న పరిచర్య. ఏమండి, తనెంతో ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉన్న వ్యక్తి కనుక మరి మన కలిగిన దానిలో నుండి మీ దగ్గర దేవుడు ఇచ్చుంటే పరిచర్యకు తోడ్పాటు అందించండి, లేకపోతే ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజే ఫస్ట్ టైం అసలు చర్చికి రావటమే ఇప్పుడైతే, దేవుని సన్నిధికి రావటం ఇప్పుడైతే మీకు ఆనుకక్కర్లేదు, కానీ మీరు దేవుని గురించి తెలుసుకుంటే అంతే చాలు. దేవునికి మహిమ. ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు, రక్షణలోకి వచ్చిన వాళ్ళు మీ కలిగిన దానిలో నుండి పరిచర్యకు తోడ్పాటు అందించండి, నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అదేదన్నా వేణీళ్ళకి చన్నీళ్ళకి వేణీళ్ళలాగా ఉపయోగపడిద్ది మనం ఇచ్చేది. ఈ ఏర్పాట్లలో కొంతైనా ఉపయోగపడిద్ది అని ఆశ, అంతే. రైట్, పాడతాను. అది పాడాలా? నేను చెప్పిన సాక్ష్యం ఈ పాటగా పట్టుకో. కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నిందకు ప్రతిగా తూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే.
మోసిన నిందకు ప్రతిగా భూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఇక దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు ఈ ప్రార్థన కూడిక ఆశీర్వాదకరంగా జరిగించావు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ పరిచర్యను ప్రేమించి నీ బిడ్డలందరూ కూడా అర్పించిన అర్పణ కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, లక్షంతుల దీవెన నీ బిడ్డలకి దయచేయండి తండ్రి. మీ దాసుడు వాక్యం అందించబోతూ ఉండగా మీ ఆత్మచేత నింపి అభిషేకించి సమస్తాన్ని నీ స్వాధీనంలోనికి తీసుకొని ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. ఇక దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. నిశ్శబ్దాన్ని పాటించండి, ప్రశాంతంగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ ఈ స్వర్ణ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం కొరకు వందనాలు ప్రభువా.
నీ కృపా మహదైశ్వర్యమును బట్టి ఎన్నో పోరాటాల నడుమ ఇక్కడ జరుగుతున్న పరిచర్యను నీవు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆత్మలను రక్షణలోనికి నడిపించి ఒక సంఘముగా కట్టావు తండ్రి, నీకు స్తోత్రము. ఆ సంఘము కలిసి ఒక మందిరాన్ని కట్టుకున్నారు, అది నీ కృపతోనే జరిగింది ప్రభువా, నీకు స్తోత్రము. ఆ మందిర ప్రతిష్టారాధనకి ఇంతగా నీ బిడ్డలందరినీ నీవు తీసుకువచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మండు టెండలో లక్ష్య పెట్టకుండా, దూర భార ప్రయాసలు లక్ష్య పెట్టకుండా జరుగుతున్న ఈ మందిర ప్రతిష్టారాధనలో మేము సహా పాలివారం అన్నట్లుగా సమకూడిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ పనిని అడ్డగింప చూడాలని వ్యవహరించినటువంటి వారికి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి వారు సహా త్వరలోనే రక్షణలోనికి వచ్చి వారి కుటుంబాలు కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కృప దయచేయండి. నా ప్రభువా, ఇదిగో చదవబడిన వాక్యం నుండి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య బంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నా. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడు, అపాత్రుడు ప్రభు, నీ కృపతో నింపి నీ వాక్యమును పంపి నీవే మాట్లాడి మహిమ పొందుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నన్ను ప్రేమించి నన్ను సేవించాలని ఇష్టపడేటువంటి అన్యజనులందరినీ కూడా నేను నా పరిశుద్ధ పర్వతానికి తీసుకొని వస్తాను, వారిని నా మందిరములో ఆనందింపజేస్తాను అని యెషయా గ్రంథం 56లో దేవుడు మాట్లాడాడు. ఈ అధ్యాయంలో నపుంసకులను గురించి కూడా మాట్లాడాడు. నపుంసకుల గురించి కూడా మాట్లాడాడు. షండులు అంటారు వాళ్ళని. ఈ షండత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పురుషులుగా పుడతారు, కానీ అన్ని స్త్రీ లక్షణాలు ఉంటాయి వారికి. అది వారి తప్పు కాదు, అది వారి తప్పు కాదు. రకరకాల అంగవైకల్యాలు ఉంటాయి. కొంతమందికి చెయ్యి వంకర ఉంటుంది, కొంతమందికి కాలు వంకర ఉంటుంది, కొంతమందికి కళ్ళు ఉండవు పుట్టినప్పుడే, కొంతమందికి అట్లాగా రకరకాల అంగవైకల్యాలు ఉంటాయి. ఈ షండత్వం అనేది ఒక రకమైన అంగవైకల్యం లాంటిదే. ఆకారానికేమో పురుషుడిగా కనపడతాడు, కానీ లక్షణాలన్నీ కూడా స్త్రీ లక్షణాలు ఉంటాయి. స్త్రీలాగా కనపడటానికి ఇష్టపడతాడు, స్త్రీలాగా ఉండాలని ఆశపడతాడు, స్త్రీలాగా వ్యవహరించాలని, ప్రవర్తించాలని కోరుకుంటాడు. మరి పురుషుడిగా పుట్టి సమాజంలో పురుషుడిగా పెరిగి మరి అంత స్త్రీ లక్షణాలని కనపరుస్తున్నప్పుడు ఆ కుటుంబానికి సదరు వ్యక్తిని బట్టి అవమానం కలుగుతుంటుంది. మీ వాడేంది ఆడపిల్ల చేష్టాలు చేస్తున్నాడు, అంత ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడని కొంతమంది మాట్లాడేటువంటి మాటల వల్ల కుటుంబం గాయపడుతుంది. ఇలాగా మగవాడిగా పుట్టి ఆడపిల్లలా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని కుటుంబం ద్వేషించడం మొదలుపెట్టింది. ఎందుకు అట్లా ఉంటున్నావు, నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని ద్వేషించడం మొదలుపెట్టి అసహించుకుంటారు. నువ్వు చచ్చినోడే కాదు, బతినోడే కాదు, నీ వల్ల మా పరువు పోతున్నారు దరిద్రుడా, సావరాను అని మొదలు పెడతారు ఫ్యామిలీ. కుటుంబంలో వానికి గౌరవం ఉండదు. బయట సమాజంలోనికి పోతే సమాజంలో కూడా ప్రతి ఒక్కడు హేళనగా మాట్లాడతారు, అవహేళన చేస్తారు. ఆ వ్యక్తి పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోలేరు, చాలా గాయపడతారు. ఏది ఈ షండత్వంతో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి కూడా యెషయా గ్రంథం 56లోంచి దేవుడు మాట్లాడాడు స్పష్టంగా. ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ ఎవరైనా ఆ విధమైనటువంటి శోధనలో ఉన్నట్టయితే వారితో దేవుడు మాట్లాడుతూ ఈ అధ్యాయంలో మాట్లాడాడు. షండ్రుడు నేను ఎండిన చెట్టుని అని అనుకొనవద్దు. ఎందుకంటే దేవుడు దాన్ని ఎలా పరిగణించాడంటే అంగవైకల్యాలు అదొక అంగవైకల్యంగా పరిగణించాడు. అతను ఒక వికలాంగుడుగా, బలహీనుడుగా దేవుడు అర్థం చేసుకుంటాడు. ఆయన కన్న తండ్రి కాబట్టి మనుషులు అర్థం చేసుకోరు, ఎగతాళి చేస్తారు. అయితే ఆ వ్యక్తికి కూడా నా సన్నిధిని సముచిత స్థానాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడాడు. అలాంటి వ్యక్తికి కూడా నేను నా సన్నిధిని సముచిత స్థానాన్ని ఇస్తాను, నా సన్నిధిని ఒక భాగాన్ని వాళ్ళు కేటాయిస్తానని దేవుడు మాట్లాడాడు. ఇది బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, దేవుని యొక్క ఆధిక్యత, అది దేవుని హృదయ వైశాల్యం. మనుషులు తృణీకరించేటువంటి వాళ్ళని దేవుడు తృణీకరించడు, వారిని చేర్చుకొని వారిని ఆదరిస్తానని ఆయన మాట్లాడాడు ఇక్కడ. ఆ తర్వాత ఆయనను గౌరవించి ఆయన ఇచ్చిన కట్టడలను రెస్పెక్ట్ చేసేటువంటి వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడుతూ వారిని నా మందిరానికి తీసుకొస్తాను, నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను,
నా మందిరము సమస్త జనులకు, జనులకే కదా అన్యజనులకు కూడా నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని ఇక్కడ మాట్లాడాడు. ఇప్పుడు ఆయన సృష్టికర్త అంటానికి ఒక రుజువు ఏంటంటే, ఆయన స్త్రీలని పురుషులనే కాదు, వికలాంగులనే కాదు, నపుంసకులను కూడా పట్టించుకుంటున్నాడు. ఎందుకంటే అందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయన కాబట్టి స్త్రీలని పురుషులనే కాకుండా షండులను కూడా ఆయన గౌరవిస్తున్నాడు. వాళ్ళను కూడా పట్టించుకొని ఆయన సన్నిధిలో వాళ్ళ విషయంలో కూడా తన చిత్తశుద్ధిని వ్యక్తపరిచాడు. ఇది దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు సృష్టికర్త, ఆయన అందరినీ సమప్రేమతో చూస్తాడంటానికి ఇదొక సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది స్త్రీలకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి. పుట్టడానికి స్త్రీలా పుడతారు కానీ లక్షణాలన్నీ జంట లక్షణాలు ఉంటాయి. అలాంటి సమస్యతో ఉన్న స్త్రీలు కూడా ఉంటారు, అలాంటి సమస్యతో ఉన్న పురుషులు కూడా ఉంటారు. సో అందరినీ సమకూర్చి దేవుడు నా సన్నిధిలో వారికి ఇచ్చే విలువను నేను వారికి ఇస్తానని గౌరవించాడు. సరే, ఈ పాయింట్ పక్కన పెడదాం. ఆ విధానంలో ఎవరైనా శోధించబడుతుంటే వాళ్ళకి ఇది ఊరటగా ఉంటుంది, ఆదరణగా ఉంటుంది. మీకు తెలిసినంత వరకు షండులు మీకు కనబడితే దయచేసి వాళ్ళని తృణీకరించకండి, హేళనగా మాట్లాడకండి, వారిని చూసి ఎగతాళిగా చూడకండి. వాళ్ళని వికలాంగులుగా గుర్తించండి, బలహీనులుగా గుర్తించండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని మీ చేతనైతే వారికి కోఆపరేట్ చేయండి. మీ చేతులు ఏదన్నా ఉంటే మీ పిడికిలు విప్పేంత వారి చేతిలో పెట్టండి. ఎందుకంటే సమాజం వాళ్ళని తృణీకరించింది, కుటుంబం వాళ్ళ చావు కోరింది, ఇంకా వాళ్ళు ఒక ప్రపంచంలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళని అర్థం చేసుకొని ఆదరించడానికి ప్రయత్నం చేయండి, అవమానపరచకండి. మీరు ఎట్టి కొలతలు కొలుతుడో మీకు నట్టి కొలతలే కొలవబడినన్న వచ్చిందని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటారు? ఇకపోతే మందిరం ప్రస్తావన తీసుకొచ్చాడు కనుక దాని విషయం మాట్లాడదాం. మందిరం, ప్రార్థనా మందిరం. మీరు గమనించినట్లయితే నేను లోకంలో ఉన్నప్పుడు నేను వెళ్ళేటువంటి ఆలయం దగ్గర నిర్ణీత స్థలములోనే నేను నిలబడి ఆరాధించాలి, కానీ గర్భాలయంలోకి నేను వెళ్ళకూడదు. నేనే కాదు, ఎవ్వరూ వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఆ సేవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదు అని నేను లోకంలో నేను ఆరాధించినటువంటి ఆరాధనలో అలాంటి చట్టాన్ని చూశాను. మీరు టెంట్ కింద ఉన్నారని మర్చిపోవద్దు. మీ పక్కన కట్టెలు ఉన్నాయి. మీరు ఏమరపాటుగా ఉన్నారంటే గాలికాయ లేచి మీ నెత్తిని టపిమని మొట్టికాయలు వస్తాయి కాబట్టి వాటిని ఒక పక్క కనిపెట్టుకుంటే జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. మాచర్లలో ఒకసారి వాక్యం చెప్తుంటే ఒక తల్లి నా ఎదురుగా కూర్చొని కళ్ళు మూస్తా తెరుస్తూ ఉంది. నిద్రమత్తులోకి వెళ్ళింది. ఆమె పక్కన ఈ కట్టె ఉంది. ఆమె చూసుకోవాలా, పాపం వినటానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఎంత కళ్ళు తెరుద్దామన్నా వల్ల కావట్లే. పాపం బిడ్డ రాత్రి నిద్రగాసిందో లేదా పనికి పోయిందో ఆన్లైన్ చేసిందో తెలియదు. పాపం ఆ కట్టె పక్కనే కూర్చొని నిద్రపోతా ఉంది. సరిగ్గా గాలి వచ్చింది, కట్టెలేసింది, సరిగ్గా నెత్తి పట్మం తగిలింది. ఇంకంతే, కోటం అయిందాక నిద్రపోలామా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోటం అయిందాక నిద్రపోతే ఒకటి కట్టెలన్నీ చూసుకుంటుంది, ఏ కట్టు వచ్చి ఆడబడుతుంది. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేందో అక్కడ నీళ్లు పడుతున్నాయి, అద్దుగో అక్కడ ఎవరు నిద్రపోతున్నట్టున్నారు, జాగ్రత్త. మరి ఏమంటే నీళ్లు పడుతున్నాయి, కర్రలు లెగుస్తున్నాయి, కట్టెలు కూడా లెగుస్తున్నాయి. సరే, జాగ్రత్తగా ఉండండి. పరిచారకులు ఎవరన్నా సేవకులు అక్కడొకళ్ళు కాస్త కనిపెడతా ఉండండి బాబు. ఓపెన్ కదా, పొలాలు కదా, ఎండాకాలం ఈదురుగాలు వస్తూ ఉంటుంది.